సో అసూయ ఇది అందరికీ పరిచయమైన వర్డే. అసూయ అనేది చాలా డేంజర్ అండి. ఇది చాలా 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 ప్రమాదకరమైన వ్యాధి లాంటిది, కంటికి కనిపించని వ్యాధి లాంటిది. సో సరే, బైబిల్లో రిఫర్ చేద్దాము. యేసు ప్రభువారిని అసూయపరులే తనను శిలువ మరణాన్ని ఎక్కేలాగా చేశారు. అసూయపరులే ఆయనను చంపేశారు. ఇప్పుడు బైబిల్లో యోసేపు చూద్దాము. తన సొంత అన్నదమ్ములే తనను అసూయ చేత కొట్టి చంపాలని చూస్తారు. సో ఆయనను వేరే దేశానికి అమ్మి వేస్తారు అసూయపరులు. ఆనాడు దావీదు విజయాన్ని పొందుకుంటాడు, కానీ సౌలుకి అది నచ్చక అసూయ చేత దావీదుని చంపాలని చూస్తాడు. అసూయ చేత. సో జెలస్ ఈజ్ ఎ డేంజరస్ డిసీజ్. చెప్పాలంటే ఇది చాలా భయంకరమైన ప్రమాదకరమైన వ్యాధి లాంటిది. సో దీన్ని ఎప్పుడు కూడా మనం అలో చేయొద్దండి. మన లోపల ఎప్పుడు కూడా దీన్ని ఉండనివ్వద్దు. అలాగే మన చుట్టూ కూడా అసూయపరులు ఉన్నారు. మీరు గమనించారో లేదో కానీ మీ చుట్టూ కూడా అసూయపరులు ఉంటారు. వాళ్ళకు ఎంత దూరం అయితే అంత దూరం ఉండడం మంచిది. ఎందుకంటే అసూయ ఉన్నవాళ్ళు నరహత్య చేయడానికి కూడా వెనకాడరు. అసూయ ఉన్నవాళ్ళు మన మీద పగపడతారు. అసూయ ఉన్నవాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళు మనల్ని నాశనాన్ని కోరుకుంటారు. సో అలాంటి వాళ్ళకు నువ్వు దూరంగా ఉండడమే బెటరు. సో ఎందుకు చెప్తున్నానంటే, ఆ రోజు కయీను హేబేలు అన్నదమ్ములే, సొంత అన్నదమ్ములే. కానీ కయీను హేబేలు తన తమ్ముడిని చంపుతాడు. కారణం ఏంటిది? దేవుడు ఆయన ఆఫరింగ్ అంగీకరించాడని అసూయతో చంపివేస్తాడు. సో అలా అసూయ ఉన్న వాళ్ళు మనల్ని ఎప్పుడు నాశనం చేయాలా, మన మీద ఎప్పుడు పన్నాగాలు పన్నాగాల అని చూస్తుంటారు. బట్ ఇట్ ద సేమ్ టైం మన లోపల కూడా ఎలాంటి అసూయ ఉండకూడదండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఇద్దరు గర్భిణీ స్త్రీలు ప్రార్థించారు, గర్భం కోసం ప్రార్థించారు. ఒక వివాహమైన స్త్రీలు ఇద్దరు కలిసి గర్భం కోసం ప్రార్థించారు. అయ్యా నాకు గర్భఫలాన్ని ఇవ్వమని ప్రార్థించినప్పుడు ఒకటే స్త్రీకి గర్భవతి అయింది, అంటే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది. ఆటోమేటిక్గా ఆ రెండో స్త్రీకి జెలస్ వచ్చేస్తుంది. అలా జెలస్ రాకుండా, అయ్యా ప్రభువా ఈ బిడ్డకు ఇచ్చావు, ప్రార్థించగానే ఇచ్చావు, అద్భుత కార్యము చేశావు ప్రభువా అని థ్యాంక్స్ చెప్పాలి. అప్పుడు దేవుడు ఈ రెండో వాళ్ళకు కూడా ఇస్తారు. సో దేవుడు అలా మనల్ని పరీక్షిస్తాడు. మన కళ్ళ ముందే కొంతమందిని ఆశీర్వదించి, మన కళ్ళ ముందే కొంతమందిని లిఫ్టప్ చేసి మనల్ని పరీక్షిస్తుంటా అంటాడు, మన లోపల అసూయ వస్తుందా లేదా అనేది. సో ఒకటండి, మన ముందు ఎవరు ఆశీర్వదించబడినా, ఎంతమంది ఆశీర్వదించబడినా, నిన్ను ఆశీర్వదిస్తే ఎలాగైతే నువ్వు ఆనందపడతావో, అలాగే మన పొరుగువాన్ని కూడా దేవుడు ఆశీర్వదిస్తే మనం అలాగే ఆనందపడాలి. అప్పుడు నీకు అసూయ లేనట్టు. సో ఈ టాపిక్ ద్వారా దేవుడు మన లోపల అసూయను తీసేస్తాడు. ఎలా ఎలా ఐడెంటిఫై చేయాలి, మన లోపల జెలస్ ఉన్నట్టు ఎలా ఐడెంటిఫై చేయాలి, దానిని ఎలా రిమూవ్ చేసుకోవాలి, ఎలా తీసేసుకోవాలి, అది ఉంటే వచ్చే అనర్థాలు ఏంటిది, దానివల్ల మనకు ఎన్ని బ్లెస్సింగ్స్ ఆగిపోతామో, ఇవన్నీ కూడా దేవుడు ఈ సిరీస్లో మనకు నేర్పించబోతున్నాడు. ఈ సిరీస్ చాలా చాలా ఇంపార్టెంట్. శ్రద్ధగా వినండి. ఎందుకంటే నాకు అసూయ లేదు బ్రదర్ అంటే నేను నమ్మను. ఎందుకంటే ప్రతి ఒక్క శరీరంలో ఆవగింజంత అసూయ ఉంటుంది ఎవరిలో ఒక్క దాంట్లో. సో ఆ అసూయ ఆవగింజంతా కూడా లేకుండా తీసివేసేసుకోవాలి. ఇప్పుడు ఇద్దరు గర్భిణీ కోసం ప్రార్థించిన స్త్రీలు, ఒకరికి ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది అనుకోండి, ఇంకో స్త్రీకి ఖచ్చితంగా అసూయ వస్తుంది. సో దేవుడితో కొట్లాడుతుంది, అయ్యా ఆమెకు ప్రార్థించగానే ఆమెకు గర్భంని దాల్చేలాగా చేశావు, మరి నా సంగతి ఏంటి, మరి నేనేం తప్పు చేశాను, నీకేం అన్యాయం చేశాను. సో ఇలాంటి మాటలు మాట్లాడతారు దేవుడి దగ్గర. అయ్యా ప్రభువా ఆ స్త్రీకి నువ్వు గర్భాన్ని ఇచ్చావు, థ్యాంక్ యూ ప్రభువా. ఆ ప్రార్థన విని ఉత్తరం ఇచ్చావు, థ్యాంక్ యూ ప్రభువా. అలాగే నా ప్రార్థన కూడా విని ఉత్తరం ఇవ్వమని ప్రార్థించండి, దేవుడు తప్పకుండా ఆలకిస్తాడు. కానీ అసూయపడొద్దు. ఇప్పుడు ఇద్దరు ఆశీర్వదించబడ్డారు, మూడో వ్యక్తి ఆశీర్వదించబడలేదంటే ఆ ఇద్దరిని చూసి ఆ మూడో వ్యక్తికి అసూయ ఆటోమేటిక్గా వస్తుంటుంది. సో అసూయ వల్ల మన ఏమవుతుందంటే నెగిటివ్ మాటలు. సో నీ గురించి ఒకటే గుర్తుపెట్టుకోండి, మన గురించి ఒకరు మన వెనకాల నెగిటివ్గా మాట్లాడుతున్నారంటే కేవలము అసూయ వల్లనే వాళ్ళు మాట్లాడుతున్నారు. అసూయ పరులే మన గురించి నెగిటివ్గా మాట్లాడతారు. తప్పకుండా అదే జరుగుతుంటుంది. ఇప్పుడు మన ఆఫీస్లలో, సాఫ్ట్వేర్ కంపెనీస్లో కావచ్చు, ఆఫీస్లలో ఉద్యోగాలలో మనము కొంచెం మంచిగా వర్క్ చేసిన, అప్రిసియేషన్స్ వచ్చిన, అవార్డ్స్ వచ్చిన, రికగ్నైజేషన్స్ వచ్చిన, చాలామందికి అసూయ పెరిగి వాళ్ళు నెగిటివ్గా మాట్లాడడం చూశాను. సో ఒక మంచి సక్సెస్ అవుతుంటే
చాలామందికి అసూయ పెరిగి ఆ సక్సెస్ అవుతున్న వ్యక్తిని ఎలా త్రొక్కివేయాలా అనే అసూయతో మాట్లాడడం చూశాను. ఇప్పుడు మీరు ఆన్లైన్లో చూస్తున్నారు, యూట్యూబ్లో ఒకరి మీద ఒకరు వీడియోలు తయారు చేసుకుంటున్నారు. నెగిటివ్గా ఒకరి మీద ఒకరు వీడియోలు తయారు చేసుకుంటున్నారు, తిట్టుకుంటున్నట్టు. అది కేవలము అసూయ వల్లనే ఇన్ని అనర్థాలు జరుగుతున్నాయి. సో ఇది చాలా 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 ఘోరమైన ప్రమాదకరమైన వ్యాధి లాంటిది ఈ అసూయ. సో ఇట్స్ ఏ మోర్ డేంజరస్ దెన్ క్యాన్సర్. ఎందుకంటే లోపల అసూయ ఉన్నవాడు లోపల కుళ్ళి కుళ్ళి చచ్చిపోతుంటా అంటాడు, కుళ్ళి కుళ్ళి ప్రాబ్లంలో పడిపోతుంటా అంటాడు. వాడు సుఖంగా ఉండడు, ఇతరులను సుఖంగా ఉండనియడు. ఈ అసూయ ఏం చేస్తా అంటే ఇతరుల నాశనాన్ని కోరుకుంటుంది, ఇతరుల నాశనాన్ని కోరుకుంటుంది. ఈ అసూయ అనే ఈ వ్యాధి, ఈ దురాత్మ ఇతరుల నాశనాన్ని కోరుకుంటుంది. ఇప్పుడు యేసు ప్రభువారు కూడా ఆయనను అసూయ పరులే శిలువ వేశారు, అసూయ పరులే ఆయనను చంపేలాగా చేశారు. ఎందుకు? ఆ నాశనాన్ని కోరుకున్నారు, అసూయ వల్ల. సో ఇట్స్ ఎ డేంజరస్ అండి. అందుకే మన గురించి ఒకరు వెనకాల మాట్లాడుతున్నారంటే గుర్తుపెట్టుకోండి, వాళ్ళకు నీ మీద అసూయ ఉన్నదని అర్థము. సో అందుకే వాళ్ళు నెగిటివ్గా మాట్లాడతారు. అందుకే మన పక్కన ఎవరు ఉండాలి? వెల్ విషర్ ఉండాలి. ఎప్పుడైనా కూడా మన చుట్టుపక్కల వెల్ విషర్స్ ఉండాలండి. అది ఒక్కడున్నా మంచిదే, ఒక్కరున్నా మంచిదే. ఒక్కొక్కసారి సొంత అన్నదమ్ములే కావచ్చు, సొంత అక్క చెల్లెలే కావచ్చు, సొంత స్నేహితుడే కావచ్చు, మన మీద అసూయ పడుతుంటా అంటారు. కాదు, అలా కాకుండా మన మీద ఎవరు కూడా మన మీద అసూయ పడకుండా మనం మంచి కోరుకునే వాళ్ళు కొంతమందే ఉంటారు. అలాంటి వాళ్ళతో మనం స్నేహం చేయాలి ఎప్పుడైనా కూడా. ఈ అసూయ పరులు ఏం చేస్తారంటే నీ గురించి వెనకాల బ్యాడ్ నేమ్ తీసుకొస్తారు, నీ గురించి వెనకాల చెడ్డ మాటలు మాట్లాడతారు, నీ గురించి నెగిటివ్గా మాట్లాడి నీ గురించి నీ నేమ్ని డ్యామేజ్ చేయడం తయారు చేస్తారు ఈ అసూయ పరులు. సో చూద్దాము, చాలా లోతైన సర్మని ఇది, విందాము. సో మన లోపల అలాంటి గుణగణాలు ఏమున్నా కూడా తీసేసుకుందాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దేవుడు వచ్చి ఆ, ఒకరిని ఆశీర్వదించాడు, బై డిఫాల్ట్గా రెండో వ్యక్తికి అది జెలసీ వచ్చేస్తుంది, అసూయ వచ్చేస్తుంది. నన్ను ఎందుకు ఆశీర్వదించలేదు, నా మాట ఎందుకు వినలేదు దేవుడు, అయ్యా నీకేం తక్కువ చేశాను, ఇలాంటి మాటలు వస్తున్నాయి అంటే నీ లోపల అసూయ ఉన్నట్టు. లేకపోతే ఎవరన్నా మంచి పట్టు చీర కట్టుకున్నారు, అది చూడగానే నీ మనసు బాధ అనిపించింది, అక్కడ అసూయ ఉన్నట్టు. లేకపోతే నీ మనసు కలుక్కు అనిపించింది, అక్కడ అసూయ ఉన్నట్టు. లేకపోతే నీ కళ్ళ ముందు, మన కళ్ళ ముందు ఒకరన్నా ఆశీర్వదించబడుతుంటే మనం వాళ్ళు చూసి అరే వీడు ఒకప్పుడు నాకంటే తక్కువ స్థాయిలో ఉండే, ఇప్పుడు వాడు ఎక్కువ స్థాయిలోకి వెళ్ళాడు, సో అప్పుడు అలా అంటున్నావంటే అక్కడ కొంచెం అసూయ పెరుగుతున్నట్టు. సో అలా కాకుండా చిన్నవాడైనా గొప్పగా ఆశీర్వదించబడుతున్నాడు, ఈజ్ ఎ గ్రేట్ అన్నావు అనుకో, అప్పుడు నీ లోపల అసూయ లేనట్టు. సో ఓకే, నాకు గర్భం రాకపోయినా పర్వాలేదు, ఆ పరాయి స్త్రీకి దేవుడు గర్భాన్ని ఇచ్చాడు, సో ఆ స్త్రీకి గర్భాన్ని ఇచ్చాడు, థ్యాంక్ యూ జీసస్ అని ఎప్పుడైతే అంటావో అప్పుడు నీ లోపల అసూయ పోతున్నట్టు, అసూయ లేనట్టు. సో ఇలా మెల్లమెల్లిగా చూద్దాము, ఎలా మన లోపల ఉందా లేదా, ఎలా ఐడెంటిఫై చేయాలి, ఈ గుణం ఉందా లేదా, ఈ రోగం ఉందా లేదా, ఎలా ఐడెంటిఫై చేయాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బీపీ, షుగర్, థైరాయిడ్ ఉందా లేదా అంటే మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఆ ఒక బ్లడ్ టెస్ట్ ఇస్తే ఆ బ్లడ్ టెస్ట్లో రిపోర్ట్ వస్తుంది. సో నీకు లోపల ఎంత బీపీ ఉంది, ఎంత షుగర్ ఉంది, ఎంత కొలెస్ట్రాల్ ఉంది అనేది మనకు బ్లడ్ రిపోర్ట్లో వస్తాయి. అలాగే మనకు ఈ అసూయ అనేది ఏ డాక్టర్ దగ్గరకు పోయినా కూడా ఏ స్కానింగ్ రిపోర్ట్లో కనపడదు. ఇది కంటికి కనిపించని రోగము, కంటికి కనిపించని రోగం ఇది. ఏ స్కానింగ్ రిపోర్ట్లో కూడా నీకు అసూయ కనపడదు, ఏ డాక్టర్ కూడా ట్రీట్మెంట్ చేయలేడు, దీనికి ఎలాంటి మెడిసిన్స్ లేవు, ఎలాంటి డయాగ్నోస్టిక్స్ కానీ మెడికేషన్స్ కానీ ఉండవు. ఇవన్నీ కంటికి కనిపించని రోగాలు, ఇవన్నీ కూడా మనం తీసేసుకోవాలి. మోస్ట్ డేంజరస్ ఇది గనక అసూయ మన శరీరంలో ఉంటే మాత్రము మన లోపలి శరీరాన్ని మెల్లిమెల్లిగా తినేస్తుంటుంది. చెదలు పట్టిన ఒక కర్రలాగా మన అసూయ కూడా అలాంటిదే. సో ఎప్పుడు కూడా అసూయ అనేది అలో చేయొద్దండి. మనము కూడా ఐడెంటిఫై చేసుకోవాలి. ఎవరికన్నా మన కళ్ళ ముందు ఎవరైనా ఆశీర్వదించబడితే అక్కడ నీకు బాధేస్తుందా, ఆ అసూయ వస్తున్నట్టు తీసేసుకోవాలి. సంతోషంతో ఎస్ థ్యాంక్ యూ ప్రభువ, వాళ్ళను కూడా ఆశీర్వదించావు, నన్ను కూడా ఆశీర్వదించు ప్రభు అని ప్రార్థించావు అనుకో, అది నీకు ఒకరు పక్క వాళ్ళు ఆశీర్వదించబడితే నువ్వు సంతోషపడతావు చూసాగా, అక్కడ నీకు అసూయ లేనట్టు. సో చూద్దాము, విల్ డీల్ విత్ దిస్ కేస్.
ఎలా డీల్ చేయాలి. యోబు 5వ అధ్యాయము 2వ వచనము, దౌర్భాగ్యము గూర్చి ఏడ్చుట వలన మూఢులు నశించెదరు, బుద్ధి లేని వారు అసూయ వలన చచ్చెదరు. చూసారా అండి, అసూయ వల్ల చచ్చిపోతారట. బుద్ధి లేని వాళ్ళకే అసూయ ఉంటుందట. దౌర్భాగ్యమును గూర్చి ఏడ్చుట వలన కొంతమంది ఏడుస్తుంటా అంటారు. సో చూసారా అండి, అసూయ ఏడుపు ఏడుపు ఇస్తా అంటారు. కొంతమంది మన వెనకాల ఎంతోమంది ఉన్నారు మన గురించి ఏడ్చేవాళ్ళు. సో మన జీవితంలో మన ఆఫీస్లో ఏడ్చేవాళ్ళు, మన ఇంట్లో అపార్ట్మెంట్లో, లేకపోతే మన బంధువులలో, మన స్నేహితులలో, ఈ సమాజంలో అనేక మంది ఉంటారండి. 100 మందిలో 90 మంది ఏడ్చేటోడే ఉంటాడు. నరదిష్టి అంటారు చూసారా, నరఘోష అంటారు చూసారా, వీళ్ళంతా అసూయ పరులే. మనం మంచి బట్టలు కట్టుకున్నా ఓర్వరు, మంచిగా కడుపు నిండా ఫుడ్ తిన్నా ఓర్వరు, అలాగే మనము మంచిగా తయారైనా ఓర్వరు, కొంచెం తెల్లగున్నా ఓర్వరు, కొంచెం లావైనా ఓర్వరు. కొంతమంది ఉంటారు, మనము మంచి ఇల్లు కొనుక్కున్నా ఓర్వరు. సో వాళ్ళు ఏమి ఇవ్వరు, ఓర్వరు వాళ్ళు. సో మంచి కారు కొనుక్కున్నా, అరే వీడు ఒకప్పుడు బైక్కి గతి లేదు, వీడికి కారు ఉంది. సో ఒకప్పుడు ఈమెకు చీరనే గతి లేదు, ఇప్పుడు మంచి నగలు పెట్టుకుంటుంది, ఓర్వరు. సో అసూయ. సో ఆ కోవలో కూడా మనం ఉండొద్దండి. మనము కూడా మనము కూడా ఒకరెవరైనా ఆశీర్వదించబడితే, మంచి నగలు పెట్టుకున్నా, మంచి వస్త్రాలు కట్టుకున్నా, మంచి ఇల్లు కొనుక్కున్నా, మంచిగా ఆశీర్వదించబడిన మనము కూడా అసూయతో ఉండకూడదు. ఎప్పుడు కూడా అది తీసేసుకోవాలి. అసూయ వల్ల ఏమవుతారట, చచ్చెదరట. సో దౌర్భాగ్యమును గూర్చి ఏడ్చుట వలన మూఢులు నశించెదరు. సో ఏడవద్దు, ఏడవడం వల్ల మనమే నశిస్తాము. సో మన మీద కూడా ఒకరు ఏడ్చేలాగా కూడా చూసుకోవద్దు. అందుకే నీ సర్కిల్ ఇంపార్టెంట్ అమ్మా, గుర్తుపెట్టుకోండి. అసూయ పరులు ఎప్పుడు కూడా మన పక్కన ఉండకూడదు. అది మనకే ప్రమాదము. అసూయ పరుడు ఎప్పుడు కూడా మనల్ని నశింప చేయాలని, మన చెడు కోరుకోవాలని, మనం నాశనం కావాలని చూస్తారు. సో ఈ అసూయ వల్లనే కదా ఈ నరహత్యలు జరుగుతున్నాయి. అసూయ వల్లనే కదా ఈ చేతబడి అని అండ్ ఏడవడం అని, లేకపోతే ఎన్నో ఎన్నో అనర్థాలకు కారణం అసూయ వల్లనే కారణమవుతుంది. ఇప్పుడు ఆఫీసులలో కూడా మంచి అప్రిసియేషన్స్, అవార్డ్స్, రివార్డ్స్, రికగ్నైజేషన్స్ వస్తాయి. అవతల వాళ్ళకు అసూయ పెరిగి వీడేం వర్క్ చేయట్లేదని మేనేజర్ల దగ్గర ఏదోటి అదోటి కంప్లైంట్ చేస్తుంటా అంటారు. అసూయ, అసూయ. నీ గురించి ఒకడు చెడుగా మాట్లాడుతున్నాడంటే గుర్తుపెట్టుకోండి అమ్మా, వాళ్ళ లోపల నీ మీద అసూయ పడుతున్నాడు. నీకు ఆయన కాంపిటీటర్గా ఫీల్ అవుతున్నాడని అర్థము. సో అందుకే బుద్ధి లేని వారికే అసూయ ఉంటుందట. సో మనందరము బుద్ధి కలిగిన వాళ్ళము, సో బుద్ధి లేని వాళ్ళము కాదు. సో ఈ గుణాన్ని మనము తీసేసుకోవాలి. ఇది చాలా పెద్ద సర్మని, దేవుడు మనకు చాలా పెద్ద మెసేజ్ ఇస్తున్నాడు ఓన్లీ ఈ టాపిక్ మీద. సో మనకు ఇది మెసేజ్ అయిపోయేలోపు మన లోపల కూడా ఏది ఉండకూడదు, ప్లస్ మనము కూడా 10 మందిని తీసేసేలాగా ఉండాలి. సో ఈ అసూయను తీసేసేలాగా ఉండాలి. సో కొంతమందికి ఆశీర్వదించబడితే వాళ్ళు 2-3 రోజులు అన్నం తినరండి. నేను చూశాను చాలామందికి ప్రమోషన్ వస్తే 2-3 డేస్ అన్నం తినని వాళ్ళని చూశాను, ఏడ్చే వాళ్ళని చూశాను, వాళ్ళ గురించి చెడ్డగా మాట్లాడే వాళ్ళని చూశాను. వాళ్ళు కళ్ళకే నీళ్లు తీసుకున్న వాళ్ళను కూడా చూశాను. కొంతమంది ఆశీర్వదించబడితే ఏదైనా కావచ్చు, కారు కొనుక్కున్నా, ఇల్లు కొనుక్కున్నా, లేకపోతే ప్రమోషన్ వచ్చినా, లేకపోతే మంచి వస్త్రాలు కట్టుకున్నా, మంచి భార్య వచ్చినా, మంచి భర్త వచ్చి తినని వాళ్ళు చాలామంది ఉన్నారు. 3 పూటల భోజనం చేయని వాళ్ళు ఉన్నారు. ఏడ్చుకుంటూ కూర్చొని ఉన్న వాళ్ళు ఉన్నారు. చాలామందిని చూశాను. ఐ హావ్ సీన్ మెనీ పీపుల్ ఇన్ మై లైఫ్, జెలస్ పీపుల్. తర్వాత వాళ్ళు పతనం కావడం కూడా చూశానండి. కొంతమంది, ఒకతను ఇల్లు కొనుక్కున్నాడు, అతని మీద చాలామంది ఏడ్చారు. ఇల్లు కొనుక్కున్నాడని. అతను అప్పుల పాలై ఆ ఇల్లు 1 ఇయర్ లోపలనే అమ్ముకునేలాగా చేశారు. సో నరదిష్టి, నరఘోష, ఇవన్నీ చాలా డేంజర్ అండి. సో ఇవన్నీ కూడా బట్ ఏం కాదు, మన లోపల ఎలాంటి అసూయ ఉండకూడదు, తీసివేసేసుకోవాలి. మన ప్రార్థన వల్ల అన్నీ ఆపుకోవచ్చు, ఈ అసూయను ఆపుకోవచ్చు. అసూయ పరుల నుంచి మనము ప్రమాదం రాకుండా కూడా ఆపుకోవచ్చు. సో కాబట్టి నీ చుట్టుపక్కన వెల్ విషర్స్ ఉండాలి. నేను అదే కోరుకుంటానండి, నా చుట్టుపక్కన అందరూ కూడా వెల్ విషర్స్, నా మంచి కోరుకునే వాళ్ళు ఉండాలి, నా బాగు కోరుకునే వాళ్ళు ఉండాలి. సో ఇప్పుడు కొంతమందిని చూస్తున్నాము, సమాజం ఎలా పాడైపోయిందంటే సొంత తల్లిదండ్రులే పిల్లల్ని శాపాలు పెడుతున్నారు. సో అంత ఘోరంగా పాడైపోయింది. తల్లిదండ్రులే పిల్లల్ని నశించిపోవాలని శాపాలు పెడుతున్నారు. సో అంత ఘోరంగా పాడైపోయింది సమాజము. సొంత అన్ననే, సొంత అక్క చెల్లెలే, సొంత అన్నదమ్ములే, సో వాడు నశించిపోవాలని కోరుకుంటున్నారు. ప్రాణ స్నేహితుడు అంటున్నాడు, కానీ వాడు నీ వెనకాల గోతులు తీస్తున్నాడు.
ఆఫీస్లలో. సో చాలామందిని చూస్తున్నాను. ఐ హావ్ సీన్ మెనీ పీపుల్ అవుట్ ఆఫ్ 100 90% పీపుల్ ఆర్ జెలసీ పీపుల్ అరౌండ్ యూ, అరౌండ్ అస్, అరౌండ్ మీ. సో మన చుట్టూ వాళ్ళే ఉన్నారు ఎక్కువగా. సో ఒకరికి ఉద్యోగం వచ్చిందా, సో ప్రేస్ గాడ్, దేవుణ్ణి స్తుతించు. ఒకరికి గర్భఫలం వచ్చిందా, ప్రేస్ గాడ్. ఒకరికి మ్యారేజ్ వచ్చిందా, ప్రేస్ గాడ్. అయ్యో వాళ్ళ పిల్లలకు మంచి భవిష్యత్తు ఉందే, నా పిల్లలకు మంచి భవిష్యత్తు లేదే, ఏడుపు. ఏడవద్దు, ఏడవద్దు. సో దేవుడు ఒకరిని ఆశీర్వదిస్తే మనం ఏడ్చామనుకోండి, దేవుడు మనల్ని ఎలా ఆశీర్వదిస్తాడు? సంతోషించాలి. వాళ్ళు నీకొస్తే నువ్వు ఎంత ఆనందంగా ఉంటావో, అలాగే వాళ్ళకొస్తే కూడా నువ్వు అంతే ఆనందంగా ఉండాలి, అంత సంతోషంగా ఉండాలి. అప్పుడే నీ లోపల ఈ జెలస్ అనేది వెళ్ళిపోతుంటుంది. తీసేసుకోవాలి. ఎందుకంటే అసూయ చేత చచ్చెదరు అట. సో వీళ్ళు ఎలా చేస్తారంటే ప్రతిరోజు కుళ్ళుకొని 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 చేస్తారు. ఈర్ష్య, అసూయ, ఈర్ష్య, కుళ్ళు అంటాము మన మన భాషలో. సో ఇవన్నీ కూడా వస్తుంటా ఉంటాయి మనిషికి. రానివద్దు, అలో చేయొద్దు వీటన్నిటిని. ప్రేజ్ గాడ్ చెప్పాలి దేవుడికి ఎవరైనా ఆశీర్వదించినా కూడా. సో దౌర్భాగ్యముల గురించి ఏడ్చుట వలన ఏడుస్తుంటా అంటారు కొందరు, ఏడుస్తుంటా అంటారు, మిడుకుతుంటా అంటారు. వాళ్ళు పని అదే 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 అదే. సో ఐవ్ సీన్ మెనీ పీపుల్ ఇన్ మై లైఫ్. ఐ డోంట్ నో అబౌట్ యూ, మీ గురించి నాకు తెలియదు కానీ బట్ నేను చాలామందిని చూశాను. బట్ బుద్ధి లేని వారే అసూయ వల్ల చచ్చేదారు. సో ఏడ్చుట వలన మూడులు నశించెదరు. ఒకటండి, నీ మీద ఎవరు కూడా ఏడవకుండా చూసుకోవాలి. అది చాలా మంచిది కాదు. ఎందుకంటే వాళ్ళు ఏదో విధంగా నువ్వు పతనం కావాలని కోరుకుంటారు. ఒక మనిషి 10 సార్ల నువ్వు నాశనం కావాలి, నాశనం కావాలని కోరుకున్నారనుకోండి, బై డిఫాల్ట్గా అవుతూనే ఉంటాడు. ఎందుకంటే వాళ్ళు కోరుకునే ఇంటెన్షన్ అంత బలంగా ఉంటుంది. వాళ్ళు కోరుకునే ఆ యొక్క నాశనం కావాలన్న ఆ కోరిక ఉంటుంది చూసారా, అది మనల్ని ఏదో ఒక రోజు తాకుతుంటుంది. సో అలా కోరుకోకుండా చూసుకోవాలి. సో ప్రార్థించుకోవాలి. సో అలా అని మనము మనసు లోపల ఎంతమంది అసూయ పడుతున్నారో మనం ఐడెంటిఫై చేయలేం, నిజంగా ఐడెంటిఫై చేయలేమండి. ముందడికి నవ్వుకుంటూనే బాగా ఆడతారు, ముందడికి బాగానే నటిస్తారు, ముందడికి బాగానే మాట్లాడతారు. సో ముందడికి నవ్వుతుంటూ మన బాగు కోరుకున్నట్టే మాట్లాడతారు, కానీ కానీ వెనకాల మాత్రం మనకు గోతులు తీస్తుంటా అంటారు. అండ్ ఇంకొకటి, ఒక మనిషి సక్సెస్ అవుతున్నప్పుడు మీరు చూసారో లేదో, ఫెయిల్యూర్ అయిన వాడిని ఎవ్వరు పట్టించుకోరు. సక్సెస్ అయిన వాడిని ఏదో ఒక వీడియో చేయడం, ఏదో ఒక మాట అనడం, ఏదో ఒక ఇరుకు ఇబ్బంది పెట్టడం చూశాను. ఒక మనిషి గొప్పవాడవుతున్నాడు, ఒక మనిషి పెద్దవాడవుతున్నాడు, ఒక మనిషి ఉన్నత స్థాయికి వెళ్తున్నాడంటే అనేక మంది శత్రువులు తయారవుతాడండి. అరే వాడు బతికేదో వాడు బతుకుతున్నాడు, ఆయన కష్టార్జితం ఏదో ఆయన కష్టార్జితంతో బతుకుతున్నాడు, ఏదో అని అని వదిలేసే వాళ్ళు లేనే లేరు. సో అన్ని ఎలా కిందికి లాగాలి, ఎలా నాశనం చేయాలి, ఎలా తప్పు చేస్తే దొరకపట్టాలి, ఒక్క తప్పైనా చేయడా, దొరకబడితే ఆ యూట్యూబ్లో వీడియో చేసి తయారు చేసి వేయాలి, వాడిని నాశనం చేయాలి, వాళ్ళ పర్వుని తీసివేయాలి. సో ఇదంతా కూడా అసూయతోటి. చూసారండి అసూయ ఎంత డేంజరో. సో అందుకే ఒకరు బాగుపడ్డా కూడా మనం సంతోషంగా ఉండాలి, ఒకరు ఆశీర్వదించబడిన సంతోషంగా ఉండాలి. అందుకే యేసుప్రభు వారు ఏమంటారు, సంతోషంగా ఉన్న వారితో సంతోషించండి, దుఃఖపడు వారితో దుఃఖపడండి అని అంటాడు యేసుప్రభు వారు. కానీ ఈ కాలం ఏమైంది, ఒకడు సంతోషంగా ఉన్నాడంటే దుఃఖపడుతున్నారు, ఒకడు దుఃఖపడుతున్నాడంటే సంతోషంగా ఉంటున్నారు. అంతే కదండి. ఇప్పుడు మనం ఏడుస్తున్నామని తెలిసామనుకో, పక్కవాడికి నవ్వు 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 వస్తుంటుంది. ఇప్పుడు మనము నవ్వుతున్నామని తెలిసామనుకో, పక్కవాడికి ఏడుపు వస్తుంది. అంతే కదండి. ఇప్పుడు ఆపోజిట్ డైరెక్షన్లో నడుస్తుంది. మన నవ్వు ఒకరికి ఏడుపులాగా, మన ఆశీర్వాదం ఒకరికి ఏడుపులాగా మారుతుంటుంది. లేకపోతే మన బాధ, కష్టము ఇంకోటికి నవ్వులాగా వినిపిస్తుంటుంది. సో అలా అలా తయారైపోయింది లోకము కూడా. అంటే ఏడ్చే వాళ్ళతో ఏడవమని దేవుడు చెప్పాడు, నవ్వు వాళ్ళతో నవ్వు అంటే వాళ్ళతో ఏక హృదయమే కలిగి ఉండండి సో అని చెప్పాడు యేసు ప్రభు వారు. కానీ అలా లేదు లోకము. సో కొంతమంది ఆశీర్వదించబడగానే చాలామంది శత్రువులు తయారైపోతున్నారు. ఆశీర్వదించబడిన వారికి చాలా నెగిటివ్ కామెంట్స్. ఒక్క తప్పన్న చేయకపోడా, నేను దొరకబట్టపోనా, ఒకవేళ పొరపాటున అతని స్థాయి దిగజారింది అంటే ఇక వాళ్ళను ఎలా పడితే అలా మాట్లాడుతున్నారంటే జనాలు. ఇక ఒకప్పుడు ఉన్నప్పుడు ఆగనే ఆగలేదు వీడు, వీడికి బల్పు వచ్చింది, వీడికి గర్వం వచ్చింది, వీడికి అహంకారం వచ్చింది, వీడికి తగిన శాస్త్రి జరిగింది, వీడికి కావాల్సిందే, డబ్బున్నప్పుడు అది ఉన్నప్పుడు ఎవరిని లెక్క చేయలేదు. సో ఇలా నాశనం అయ్యే వరకు వాళ్ళను దిగజారే వరకు వాళ్ళను చూస్తూనే ఉంటారు.
సో అసూయ పరులు. సో చూసారా అండి, ఎంత ఎంత లోతైన మర్మమో ఇది. మనకు తెలియకుండానే ఇలా జరుగుతూనే ఉంది. సో ఇవన్నీ మన దేవుడు డే టు డే యాక్టివిటీస్లో మనం ఏం తప్పు చేస్తున్నాం. ఇది ఇట్స్ నాట్ ఏ రాకెట్ సైన్స్. ఇందులో ఎలాంటి రాకెట్ సైన్స్ లేదు. మన మన దేవుడు మన లోపల ఎలాంటి లోపాలు ఉన్నాయి మన డే టు డే యాక్టివిటీస్లో వాటినే చూపిస్తున్నాడు. సో మనం ఎలా ఉండాలి, ఎలా బిహేవ్ చేయాలి, ఎలా ఆలోచించాలి. ఇప్పుడు మన కళ్ళ ముందు ఒకరు ఆశీర్వదించబడ్డారు అనుకోండి, వాళ్ళు హ్యాపీగా ఫీల్ కావాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఒక చర్చ్ పెట్టాను, నా పక్కన ఇంకొకతను ఇంకో చర్చ్ పెట్టాడు. ఐ విల్ ఫీల్ హ్యాపీ. అయ్యో, దేవుడు ఇంకా 2 సంఘాలు ఒక దగ్గరనే స్థాపించాడా, నేను నా సంఘం బాగుండాలి, అలాగే ఇంకో సంఘం కూడా బాగుండాలని ప్రార్థిస్తాను, నా పక్కకున్న సంఘం కూడా ఆశీర్వదించాలని ప్రార్థిస్తా. సో ఐ విల్ నెవర్ ఫీల్ జెలసీ. అలా కూడా జరుగుతుంది. ఇప్పుడు ఇప్పుడు ఇంకొక మీకు డీపర్గా ఒక ఎగ్జాంపుల్ చెప్తా అండి. ఒక వ్యక్తి కొబ్బరి బొండాల షాప్ పెట్టుకున్నాడు. సో దాని పక్కన ఇంకో వ్యక్తి కిరాణం షాప్ పెట్టుకున్నాడు, ఇంకో వ్యక్తి పాన్ షాప్ పెట్టుకున్నాడు, ఇంకో వ్యక్తి టీ కొట్టు పెట్టుకున్నాడు, ఇంకో వ్యక్తి కొబ్బరి బొండం షాప్ పెట్టుకున్నాడు. ఇప్పుడు ఫస్ట్ వ్యక్తి కొబ్బరి బొండం పెట్టుకున్న వ్యక్తి ఎవరి మీద అసూయపడతాడు? ఇంకో కొబ్బరి బొండం షాప్ పెట్టుకున్న వ్యక్తి మీద అసూయపడతాడు. ఆ టీ కొట్టు మీద అసూయపడదు, ఎందుకంటే ఈజ్ నాట్ ఏ కాంపిటీటర్. అండ్ అలాగే ఆ కిరాణం షాపు ఉన్న వ్యక్తి మీద అసూయపడ్డాడు, ఈజ్ నాట్ ఏ కాంపిటీటర్. సో అలాగే ఆ పాన్ షాప్ మీద ఉన్న వ్యక్తి మీద అసూయపడ్డాడు, ఈజ్ నాట్ ఏ కాంపిటీటర్. కానీ ఆ కొబ్బరి బొండం పెట్టుకున్న, దుకాణం పెట్టుకున్న ఆ వ్యక్తి ఇంకొక కొబ్బరి బొండం వాడి మీదనే అసూయపడతాడు, వాడి గురించే నెగిటివ్గా మాట్లాడతాడు, వాళ్ళ షాపులో ఏం బాగుండవు అని చెప్తుంటాడు, ఎందుకంటే ఈజ్ ఫీల్ లైక్ ఈజ్ ద కాంపిటీటర్. సో అలా కాకుండా ఎవరికి ఉండేది వాళ్ళకు ఉంటుంది, ఎవరికి వచ్చేది వాళ్ళకు వస్తుంది అని అనుకొని ఉంటే చాలు. అర్థమవుతుందా అండి? సో ఒకరు నీ మీద అసూయ పడుతున్నారంటే నీకు కాంపిటీటర్గా వాడు నేను ఫీల్ అవుతున్నట్టు, సో కాంపిటీటర్గా వాడు నీకు మారుతున్నట్టు, నిన్ను కాంపిటీటర్గా తీసుకుంటున్నట్టు. సో కాబట్టి దెర్ ఆర్ మల్టిపుల్ వేస్ అండి, మల్టిపుల్ వేస్ ఉన్నాయి. సో ఇంకా డీపర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా దీని గురించి. సో దౌర్భాగ్యంను గూర్చి ఏడ్చుట వలన మూడులు నశించేదారు. సో ఎప్పుడైనా ఏడవద్దు, ఏడుపు మంచిది కాదు. ఒకరు ఆశీర్వదించబడితే మనం సంతోషంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి, కంగ్రాచులేషన్స్ చెప్పాలి, హార్ట్ఫుల్గా మనము ఎప్పుడు కూడా మనము హార్ట్ఫుల్గా దేవుణ్ణి గ్లోరిఫై చేయాలి. సో అసూయ వల్ల బుద్ధి లేని వాళ్ళు చచ్చిపోతారట. సో అసూయ, ఇప్పుడు అసూయ లేనివాడు ఒక్కటేసారి చస్తాడు, అసూయ ఉన్నవాడు ప్రతిరోజు చస్తూ చస్తూ బ్రతుకుతాడు, చస్తూ బ్రతుకుతాడు, చస్తూ బ్రతుకుతాడు. సో డోంట్ అలో దిస్ వన్. దీన్ని అలో చేయకండి, అలో చేయనివ్వకండి. ఇప్పుడు దేవుడు వచ్చాడు, దేవుడు నాకు చెప్పాడు అనుకోండి ఒక ప్రొఫెసీ ఇవ్వమని, మీలో గొప్పగా ఒకరు ఆశీర్వదించబడతారు. ఐ విల్ రెడీ టు గివ్ దట్ ప్రొఫెసీ, ఐఎమ్ హ్యాపీ టు గివ్ దట్ ప్రొఫెసీ. అయ్యో ఏంటి ప్రభు నన్ను ఆశీర్వదించకుండా వాళ్ళని ఆశీర్వదిస్తావా అన్నాను అనుకో, అది నాలో అసూయ ఉన్నట్టు, లేకపోతే ఆ ప్రొఫెసీ చెప్పకపోతే నాలో అసూయ ఉన్నట్టు. అసూయ పరులను దేవుడు వాడుకోడు, అసూయ పరులను దేవుడు ఎప్పుడు కూడా ఆశీర్వదించాడు. గుర్తుపెట్టుకోండి. సో నాకు చెప్పాను అనుకోండి, సో మీలో ఒకరిని గొప్పగా వాడుకుంటున్నాడు, నేను చెప్పేస్తా ఐ విల్ రెడీ టు గివ్ దట్ ప్రొఫెసీ. లేకపోతే మీలో ఒకరు గొప్పగా ఆశీర్వదించబడతారు, ఎస్ ఐఎమ్ రెడీ టు గివ్ దట్ ప్రొఫెసీ. ఎందుకంటే సో దేవుడి చిత్తం అది, మనం ఆపేవాళ్ళం మనమెవరం. సో దేవుడి చిత్తాన్ని ఆపేవాళ్ళు ఎవరు? సో అలాగా అనుకోవాలి. ఒక దేవుడు కృప ఉంది కాబట్టి వాళ్ళకు గర్భఫలం వచ్చింది, దేవుడు కృప ఉంది కాబట్టి 2 కార్లు కొనుక్కున్నారు, దేవుడు కృప ఉంది కాబట్టి బంగారు నగలు పట్టు వస్త్రాలు కొనుక్కున్నారు, దేవుడు కృప ఉంది కాబట్టి ఆ ఉద్యోగం వచ్చింది, ఆ ప్రమోషన్ వచ్చింది. సో అని నేను అనుకుంటాను. సో దీంట్లో ఎవరికి ఉండాల్సింది వాళ్ళకే ఉంటుందండి. సో దేవుడు కృప ఉంది కాబట్టి ఆ సంఘము అభివృద్ధి చెందుతుంది. సో దేవుడి యొక్క ఆశీర్వాదాన్ని ఆపేవాళ్ళు ఎవరు? దేవుడి యొక్క ఆశీర్వదించడానికి ఎవరు మనము వంకలు పెట్టడానికి? సో యూ నెవర్ ఫీల్ లైక్ దట్, ఇట్స్ ఎ గాడ్ బ్లెస్సింగ్ ఓన్లీ, ఇట్స్ గాడ్ బ్లెస్సింగ్ ఓన్లీ. ఆ గర్భఫలం వచ్చిన దేవుడు ఆశీర్వాదమే, ఆ ప్రమోషన్ వచ్చిన దేవుడు ఆశీర్వాదమే, ఆ శాలరీ ఇంక్రిమెంట్ వచ్చిన దేవుడు ఆశీర్వాదమే. సో జెలస్ ఇట్స్ ఎ వెరీ 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 డేంజరస్ డిసీజెస్. మన లోపల ఎక్కడ ఉన్నా కూడా తీసివేయాలి. అనకండి నా లోపల జెలస్ లేదని, తప్పకుండా ఎంతో కొంత ఆవగింజంతైనా ఉంటుంది ప్రతి ఒక్కరి లోపల. అసూయ లేని శరీరం ఉండదు. ఆవగింజంతా కూడా లేకుండా చూసుకోవాలి ఈ వాక్యం అయిపోయేలోపు. సో 1 కొరింథీయులకు రాసిన 3వ అధ్యాయం 3వ వచనం, మీలో అసూయయు కలహమును ఉండగా మీరు శరీర సంబంధులై మనుష్యరీతిగా నడుచుకొని వారు కారా? చూసారండి, అసూయ అనేది ఏమవుతుందంటే శరీర సంబంధమైన క్రియ.
నువ్వు ఆత్మలో ఎదుగుతున్నావు, ఆత్మీయతలో ఎదుగుతున్నావు, ఆత్మలో వర్ధిల్లుతున్నావు, నీకు అసూయ అనేది ఉండదండి. ఇది భూలోక సంబంధమైనది. ఒకటి గుర్తుపెట్టుకోండి, పరలోకంలో అసూయ ఉండదు, పరలోకంలో గొడవలు ఉండయి, కోట్లాటలు ఉండయి, పరలోకంలో పొగరు, గర్వము, అహంకారం ఉండదు. ఇది భూలోక సంబంధమైన క్రియ. నువ్వు ఈ భూలోకంలో ఉండి నీ లోపల అసూయ ఉందంటే ఇంకా నువ్వు శరీరంలోనే ఉన్నావు, ఇంకా ఆత్మలోకి నువ్వు ట్రాన్స్ఫర్మేషన్ కాలేదని, ఇంకా ఆత్మీయంగా నువ్వు బలపడలేదని. సో ఇప్పుడు ఆత్మీయ సంబంధమైన వాళ్ళు అలా ఆలోచించరు, అసూయ ఉండదు వాళ్ళకి. సో అసూయ వల్ల ఏమవుతుందట, కలహమును ఉండగా, అంటే అసూయ వల్ల గొడవలు కొట్లాటలు అవుతుంటా, అంటే కలహము కొట్లాటలు. సో ఇది లోపల ఇన్నర్ బాడీని పాడు చేస్తుందండి, నీ ఇన్నర్ సోల్ని పాడు చేస్తుంది. పరలోక రాజ్యానికి అసూయ పరులు వెళ్ళలేరు, పరలోక రాజ్యానికి అసూయ పరులు నిలబడలేరు ఆయన ముందు. అందుకే శుద్ధ హృదయం కావాలని ప్రార్థించుకోమని చెప్పాను. మీలో అసూయ కలహము ఉండగా మీరు శరీర సంబంధులై మనుష్య రీతిగా నడుచుకుని వారు కారా. సో మనందరం శరీర సంబంధులు కాదు, మనుష్య రీతిగా నడుచుకోవాలి కాదు, మనం దేవుడి సంబంధులం, దేవుడి పోలి నడుచుకోవాలి. అలాగే ఆత్మీయంగా మనం బలపడాలి. ఎప్పుడైతే నువ్వు ఆత్మలో బలపడతావో, ఆత్మీయంగా బలపడతావో, నీకు అసూయ అనేది రానే రాదు. నీ వే ఆఫ్ థింకింగ్ మారిపోతుంది. యు ఆర్ నాట్ ఏ స్పిరిచువల్ మ్యాన్. సో మనం అందరం ఆత్మీయులుగా ఎప్పుడు అనబడతామంటే ఈ అసూయ లేనప్పుడు మనం ఆత్మీయులుగా అనబడతాము. సో ఆనాడు యేసుప్రభు వారు వాక్యాన్ని బోధిస్తున్నాడు, అబద్ధ బోధన అన్నారు. సో ఎందుకు వాళ్ళ సంఘాలు ఖాళీ అవుతున్నాయి, ఈయన బోధించే బోధనకు సంఘాలు ఖాళీ అవుతున్నాయి. దయ్యాలను వెళ్ళగొట్టాడు ఇతను, దయ్యాలు వెళ్ళగొట్టే అధిపతి అన్నారు. ఎందుకు, ఆయన లోపల ఉన్న పవర్ని చూసి అనేక మంది ఆయనను వెంబడిస్తున్నారు. అన్ని సంఘాలు ఖాళీ అవుతున్నాయి, యేసుప్రభు వారు వెంబడి పడుతున్నారు. అన్ని సంఘాలు కూడా నా ఏంటిది జనాలు వెళ్ళట్లేదు, యేసయ్య వెంబడే వెళ్తున్నారు. అసూయ చూశారు, వాళ్ళు ఎవరో కాదు, వాళ్ళు మళ్ళీ వేరే దైవజనులే. ఆయన చేసే సేవను చూసి అసూయపడ్డారు, ఆయన మీద కంప్లైంట్ చేశారు, ఆయన మీద కేసు వేశారు, ఆయనను ఏ తప్పు చేయకుండా న్యాయస్థానంలో నిలబెట్టారు. లాస్ట్కు ఆయన మరణము పొందేలాగా చేశారు. చూసారా అండి, అసూయ వల్ల మరణాన్ని కూడా కోరుకుంటారు చాలామంది. చాలామంది నిజమండి, అసూయపరులు వాళ్ళు ఏం చేస్తారో తెలియదు. లాస్ట్కి నీ అల్టిమేట్ గోల్ నువ్వు నాశనం కావాల్సిందే దాని యొక్క ముఖ్య ఉద్దేశం. అందుకే ఇట్స్ ఎ డేంజరస్ డిసీజెస్. మన లోపల కూడా ఉంచొద్దు, అండ్ ఇంకెవరి లోపల ఉన్నా కూడా మనము వాటిని ఎంటర్టైన్ చేయొద్దు, అసూయపడేలాగా చేసుకోవద్దు. సో అందుకే నేను చిన్నప్పటి నుంచి నేను ఒకటే, నా పక్కన ఒక వెల్ విషర్ ఉండాలని కోరుకుంటా ఎప్పుడు కూడా. అంటే నీ మంచి, అది ఎవరైనా కావచ్చు, అన్న కావచ్చు, అక్క కావచ్చు, చెల్లి కావచ్చు, తల్లి కావచ్చు, తండ్రి కావచ్చు, అండ్ ఎవరైనా కావచ్చు. సో ఎవరైనా కావచ్చు, ఒక వెల్ విషర్ ఉండాలి, లేకపోతే స్నేహితుడు కావచ్చు, లేకపోతే ఎవ్వరు ఊరు పేరు వాళ్ళు లేని వాళ్ళైనా కావచ్చు, మన వెల్ విషర్ ఉండాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొంత సొంత తల్లిదండ్రులే పిల్లల నాశనాన్ని కోరుకుంటున్నారు. సో అలాంటి తల్లిదండ్రులు నాశనాన్ని కోరుకున్నప్పుడు వాళ్ళు బాగుపడతారా, వాళ్ళు శపించబడతారు. సొంత అక్కనే, సొంత చెల్లెనే, సొంత అన్ననే, సొంత తమ్ముడే నాశనాన్ని కోరుకుంటున్నారు. సో అలాంటి అప్పుడు వాళ్ళు బాగుపడతారా, వాళ్ళు వెల్ విషర్ అంటారా. సో భార్యనే నువ్వు బాగుండద్దని కోరుకుంటుంది, షీఈ్ నాట్ యువర్ వెల్ విషర్. సో భర్తనే నువ్వు బాగుండద్దని కోరుకుంటాడు, ఈజ్ నాట్ యువర్ వెల్ విషర్. సో చూడండి, రక్త సంబంధం అన్నంత మాత్రాన వాళ్ళు వెల్విషర్ అని అనుకోలేము. ప్రాణ స్నేహితుడు అంటున్నాడు, నీతోటే తిరుగుతున్నాడు, నీతోటే త్రాగుతున్నాడు, నీతోటే వెళ్తున్నాడు, ఈజ్ నాట్ యువర్ వెల్విషర్. సో ఆనాడు యేసుప్రభు వారికి ఎంతమంది శిష్యులు అండి, 12 మంది శిష్యులు. అందులో ఒక్కడు వెల్విషర్ లేడు, ఇస్కరేతు యూదా. ఆయన వెల్విషర్ కాదు. ఎప్పుడెప్పుడు యేసయ్యను పట్టిద్దామా, ఎప్పుడెప్పుడు అమ్మివేద్దామా, సొంత సౌలభ్యం కోసం, అసూయ కోసం వెంబడిస్తున్నాడు. కానీ వేరే పేతురున్నాడు, ఒకటే అనేవాడు, ప్రభువా నువ్వు అంటే నాకు ఇష్టం అనేవాడు. ఈజ్ వెల్ విషర్. నేను శిల్వ మరణాన్ని పొందాలనుకుంటున్నా అంటే, వద్దు ప్రభువా నీకు అది తగినది కాదని అంటాడు. సో ఈజ్ వెల్ విషర్. చూసారా, 12 మంది శిష్యులలో ఒక ఇస్కరియోతు యూదా వెల్ విషర్ కాదు. ఆయన వల్లనే ప్రాబ్లం వచ్చిందా లేదా. సో యేసయ్య నాశనాన్ని కోరుకున్నాడు, యేసయ్య మరణాన్ని కోరుకున్నాడు. డబ్బు కోసం అసూయతో ఆయనను అమ్మివేశాడు, ధనాపేక్షతో ఆయనను అమ్మివేసేశాడు యేసయ్యను. చూసారా, అదే పేతురు, వద్దు ప్రభా నువ్వు శిల మరణం పొందితే మేము తట్టుకోలేమని అంటాడు. సో వెల్ విషర్. సో అది చూడండి, 12 మంది శిష్యులే, ఒక శిష్యుడు అలా తయారయ్యాడు, ఒక శిష్యుడేమో ఇలా తయారయ్యాడు. సో ఎవరుంటే బెటరు. సో మన చుట్టుపక్కల కూడా, మన ఇంటి పక్కల వాళ్ళు కావచ్చు, మన రక్త సంబంధులు కావచ్చు, మన స్నేహితులు కావచ్చు, నా ఈక్వేషన్స్ అన్నీ వేరే ఉంటాయండి.
సొంత అన్నైనా సొంత తమ్మైనా నీ బాగు కోరుకోకపోతే వాళ్ళు వద్దే అని అంటాను. సొంత తల్లైనా సొంత తండ్రైనా నీ బాగు కోరుకోకపోతే వాళ్ళు వద్దనే అంటాను. సొంత అక్కైనా సొంత చెల్లైనా నీ బాగు కోరుకోకపోతే వాళ్ళని వద్దే అని అంటాను. ఎందుకంటే వాళ్ళ వల్లనే ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తాయి, వాళ్ళ వల్లనే ఎక్కువగా మనము నశించిపోతాము. సో నీ మంచి కోరుకోవాలి, నీ బాగు కోరుకోవాలి. ఎప్పుడైనా కూడా నీ యొక్క ఆత్మ నువ్వు బాగుండాలని కోరుకోవాలి. అలాంటి వాడు ఒక్కడున్నా కూడా ఒక్కడు పక్కకు పెట్టుకో, అది ఎవరైనా పర్లేదు. నీ ఇంటి పని మనిషి అయినా నిన్ను బాగుండాలని కోరుకుంటున్నారు అనుకో, ఆ పని మనిషితోటే నువ్వు స్నేహం చేసి ఆ పని మనిషినే నువ్వు పక్కన పెట్టుకో. అంతేగాని ఒకవేళ నీ ప్రాణ స్నేహితుడే వాడు నిన్ను నాశనం కావాలని కోరుకుంటున్నాను అనుకో, ఆ స్నేహం వద్దు, ఉన్నా కూడా వద్దు. సో అలాగా డీల్ చేయాలి. ఇప్పుడు యేసుప్రభు వారికి ఎవరి వల్ల ప్రాబ్లం వచ్చింది? అసూయపరుడు వల్లనే కదా ప్రాబ్లం వచ్చింది. వాళ్ళు వేరే సంఘాల్లో బోధిస్తున్నారు, ఆ బోధన వల్ల వాళ్ళు ఇతరులను నడిపించే వ్యక్తులు, వాళ్ళ లోపల అసూయ వచ్చి ఈయన సంఘము బాగుపడుతుంది, వాళ్ళ సంఘాలన్నీ ఖాళీ అవుతున్నాయి, ఈయన అబద్ధాల బోధన చేస్తున్నాడు, దయ్యాలను వెళ్ళగొడుతున్నాడు, ఈయన లోపల ఆ దయ్యం ఉంది కాబట్టి ఆ దయ్యాలను వెళ్ళగొడుతున్నాడు అని చెప్పాడు. ఫేక్ మిరాకిల్స్ అన్నారు. సో ఆయనను చనిపోయేదాకా వదిలిపెట్టలేరు, చంపేదాకా వదిలిపెట్టలేరు. అసూయ పరులే. సో ఇట్స్ ఎ వెరీ డేంజరస్ అండి. ఇంకా లోతుగా మీకు బోధిస్తాను. విల్ కంటిన్యూ ఫ్రమ్ టుమారో. నజరుడనేసయ్య, ఇదిగో తండ్రి అయ్యా, గొప్ప వాక్యము, దివ్యమైన వాక్యాన్ని మాకు బోధించినందుకు వందనాలు అయ్యా. ప్రభువా, మా చుట్టూ అంతా అసూయ పరులు ఉన్నారు తండ్రి. వాళ్ళందరూ కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క విష మనుషులతో సమానము నాయన. వాళ్ళందరి నుంచి మమ్మల్ని కాపాడండి, రక్షించండి. అలాగే మా లోపల కూడా ఎలాంటి అసూయ రాకుండా మా హృదయ అంతరంగంలో ఉన్న అసూయను తీసివేయమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.